లేదమ్మా, నువ్వేదో దాస్తున్నావు. నువ్వీ మధ్యకాలంలో ఇంత టెన్షన్గా ఉంటూ ఇంత పరధ్యానాలు ఉండటం నేనెప్పుడు చూడలేదు. అంటే అది అమూల్య, ఈ శారీలో ఎంత అందంగా ఉన్నావో. నిన్నిలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. త్రిపుర, ఆ సాంగ్స్ ఎక్కడ్నుంచి? పైన తమ్ముడు ఎఫ్ఎం ఆన్ చేసుంటాడమ్మా. అమ్మా, మనం ఈరోజు ఇక్కడుంటే కొత్త దంపతులిద్దరూ అనీజీగా ఫీల్ అవుతారు. అందుకే మనకు రాత్రికి సినిమా టికెట్స్ బుక్ చేశాను. సినిమా టికెట్స్ బుక్ చేసావా? నాకు చెప్పకుండా ఎప్పుడు బుక్ చేసావే? అబ్బా, బుక్ చేశానని చెప్తున్నాను కదా. వాళ్ళకి మనముంటే డిస్టర్బెన్స్. వెళ్ళిపోదాం పదా. అది కాదే, మనం వెళ్ళిపోతే ఈ రాత్రికి ఇంట్లో ఇద్దరే. అమ్మా, ఈ టైంలో వీళ్ళిద్దరు మాత్రమే ఉండాలి. ఈ ఇంట్లో మనం ఉంటే వీళ్ళిద్దరూ ఫ్రీగా ఉండలేరు. పాపం వాళ్ళకి ప్రైవసీ కావాలి కదా. అట్నుంచోటే గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదాం. ఇంకేం ఆలోచించుకు నువ్వు. లావణ్య, నువ్వు పదా. నువ్వెళ్ళు. రా లావణ్య, రా అంటే. ఈ రాత్రికి ఇంట్లో అమూల్య, పార్దు ఇద్దరూ ఏకాంతంగా ఉంటారు. త్రిపుర, త్వరగా రామ్మా. గారి నోటి నుంచి బుసలు కొడుతున్న శబ్దం వినిపిస్తుంది. అంటే పౌర్ణమి గడియలు మొదలైనట్టున్నాయి. భగవంతుడా, ఉదయ్ గారి పూజకు ఏ ఆటంకం కలగకుండా జరిగేలా చూడు తండ్రి. ఓం నాగరాజాయ నమః. 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 పౌర్ణమి గడియలు దగ్గర పడుతున్నాయి. అసలు పూజను మొదలు పెట్టాలి ఉదయ్.
కొద్దిసేపట్లో పౌర్ణమి ఘడియలు రాబోతున్నాయి. అంతకుముందే ఈ నాగేంద్ర పూజను పూర్తి చేయాలి. అలాగే స్వామి. అమ్మా, రీసెంట్గా నాగిన్ అనే సినిమా 3Dలో వచ్చిందంట. ఆ సినిమాకి వెళ్తున్నాం ఇప్పుడు. ఏయ్ త్రిపుర, ఈ రాత్రిపూట పాము సినిమా ఏం చూస్తామే? మంచి సినిమా ఏదైనా ఉంటే చూద్దాం. హలో, ఆ కీర్తి. లావణ్య ఎక్కడున్నావు? నేను బస్ స్టాండ్కి వచ్చాను. ఓ సారీవే, నీకు చెప్పడం మర్చిపోయాను. నేను రేపొస్తాను, నువ్వు వెళ్ళిపోవే. అదేంటి లావణ్య, మన ఇద్దరికి రిజర్వేషన్ చేసిన బస్ టికెట్లు నీ దగ్గరే ఉన్నాయి కదా. ఓ షిట్, సారీ కీర్తి, మర్చిపోయాను. అవి ఇంటి దగ్గరే ఉండిపోయాయి. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఓకే ఓకే, నేనిప్పుడే ఇంటికి వెళ్ళి బస్ టికెట్స్ తీసుకుని బస్ స్టాండ్కి వచ్చేస్తాను. ఓకేనా? టైం అయిపోతుంది. బస్ టైం లోపు వచ్చేస్తాను లేవే, నువ్వేం కంగారు పడకు. డ్రైవర్, కారాపు. ఏం జరిగిందమ్మా? సారీ ఆంటీ, నా ఫ్రెండ్ బస్ టికెట్స్ నా దగ్గర ఉండిపోయాయి. తను బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంది. బస్ టికెట్స్ ఏమో ఇంట్లో ఉండిపోయాయి. అయ్యయ్యో, ఇంటికెళ్ళి తీసుకొచ్చేద్దామా? డ్రైవర్, కార్ తిప్పు. అమ్మా, మళ్ళీ బ్యాకా? ఏయ్, వెళ్తే నీకేంటి నష్టం? డ్రైవర్, కార్ ఇంటికి పోనివ్వు. ఆంటీ, ఇల్లు పక్కనే కదా, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. మీరిక్కడే ఉండండి. మళ్ళీ కార్ బ్యాక్ తిప్పడం ఇవన్నీ ఎందుకు? సరే అమ్మా, అయితే త్వరగా ఇంటికెళ్ళి వచ్చేసేయ్. ఇది ఇప్పుడు పుల్ల పెట్టాలా? అయినా దీనికి కూడా దీని అక్కతో పాటు పోయే కాలం వచ్చినట్టుంది. వెళ్ళవే, వెళ్ళు. నువ్వు కూడా మా తమ్ముడు చేతిలో పోతావు. నన్ను వెయిట్ చేయించుకో, నా ఒంట్లో వేడి పెరుగుతుంది. రా వచ్చి నాకు లొంగిపో, లొంగిపో, లొంగిపో. ఏంటి ఇంతకటి నుంచి రారా అని చెప్తుంటే ఇంకా రావట్లేదు? రా, దగ్గరకు రా. ఈ ఉదయగాడు యాడున్నా ఎతకండ్రా, చక్కగా ఎతకండి. వదలే.
ఈడు మొరాయించినాడనుకో ఆడి గొంతులో పేనం తీసైనా గా పూజేంద్రా పంచభూత పూజ అన్నా. గదే గా పూజను ఆపాలే. పదండ్రా. గట్నే అన్నా. చూసినాం కదా, మేడం మస్తు పరేషాన్ అవుతుండే. యాడకి పోతాడన్నా, గాడైతే కనపడినాయి. ఏయ్ కనపడినాయి కాదు, కనపడాలా. అడిగి మొత్తం గాయించండి. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం జంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర ఉదయ్, ఆ కొబ్బరికాయ ఇవ్వు నాయనా. శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆ కలశం దగ్గర పెట్టు, బొట్టు పెట్టు నాయనా. ఉదయ్, లే నాయనా. ఇట్రా నాయనా, దగ్గరకు రా. ఉదయ్, ఈ మంత్రాన్ని ఏకాగ్రతతో జపిస్తూ ఈ కలశాన్ని దగ్గరలో ఉన్న ఆ కోనిట్లో విడిచిపెట్టిరా. కలశం నేల జారితే నువ్వు చేసిన పూజంతా నిష్ఫలమైపోతుంది. ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించుకొని సంకల్పంతో ముందడుగు వెయ్యి. విజయోస్తు.
నువ్వు రావు, నేనే వస్తాను. ఏ అమూల్య రా. నీకే చెప్తుంది రా. ఎంతసేపే ఇంతకటి నుంచి ఊరిస్తున్నావు. నిన్ను వదిలిపెట్టను. రా. ఏయ్! కీర్తి, ఇదిగో ఇప్పుడే గేట్లోకొచ్చాను. 10 నిమిషాల్లో నీ దగ్గరకొచ్చేస్తానే. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? అది